విచ్చేసిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు సిటీలో ఉన్న ట్రాఫిక్ దృష్ట్యా రామకృష్ణాపురం నుంచి మన సఫిల్గూడ నుంచి ఏఓసి గేట్ అలహాబాద్ గేట్ దాకా రోడ్స్ 990 కోట్ల ప్రాజెక్ట్స్కి రోడ్స్ శాంక్షన్ అయింది. దాంట్లో 47 ఎకరాల డిఫెన్స్ ల్యాండ్లు ఉన్నాయి. అంటే దానికి కాంపన్సేషన్ ప్రాజెక్ట్స్ కలిపి మొత్తం 996 కోట్లు. దీనికి ముఖ్యంగా ఈరోజు నాయకులకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మైనంపల్లి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఈ యొక్క ప్రాజెక్టు, ఈ ట్రాఫిక్ సమస్య మల్కాజ్గిరిలో ఉన్న రైల్వే చక్రబంధం నుంచి అందరినీ విముక్తులు చేయడానికి ఆయన అప్పుడే గవర్నమెంట్లో ఉన్నప్పుడే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు 60 లక్షలు పెట్టి దాన్ని సర్వే చేయడం జరిగింది. ఏ నుంచి ఎటు రోడ్డు ఎటు వెళ్తే మనకి ఇది అనేది రామకృష్ణ బ్రిడ్జి మీద నుంచి లెఫ్ట్ సైడ్ సఫిల్గూడకి ఇచ్చి సఫిల్గూడ నుంచి ఈ ఉత్తమ్ నగర్లో ఉన్న 100 ఫీట్ రోడ్లోంచి అలహాబాద్ గేట్లోంచి మనకి సికింద్రాబాద్కి అటాచ్ చేయడం జరిగింది. ఇంకోటి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, పాతగున్న నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ ఉత్తమ్ నగర్ 100 ఫీట్ రోడ్డును కూడా కబ్జా చేయాలని ప్రయత్నం చేశారు. కొంతమంది మార్కెట్ కావాలన్నారు, కొంతమంది కమిటీ హాల్ కట్టాలని ప్రయత్నం చేస్తే అదే మాజీ ఎమ్మెల్యే గారు మైనంపల్లి హనుమంతరావు అడ్డుపడి ఇది మనం డిఫెన్స్ కోసము, డిఫెన్స్ అప్రోచ్ రోడ్డు కోసం ఈ 100 ఫీట్ మనకి ఇది ఉన్నది, మీరు ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు పెట్టకండి. ఆల్రెడీ మనం దాని ప్రాసెస్లో ఉన్నాం. ఆల్రెడీ జిఓసీని కలవడం జరిగింది 3-4 సార్లు. మీరు పాతవి వెరిఫై చేసుకోండి. ఫస్ట్ జిఓసీని కలిసి ఈ రోడ్స్ ప్రతిపాదన అంటే చివరి ప్రభుత్వం ఏమైతే ఉందో డిఫెన్స్తో సరిగ్గా సఖ్యత లేక దాని యొక్క ల్యాండ్స్ ఏదైతే మనకి రిక్వైర్మెంట్ ఉన్న 47 ఎకరాలు ఏదైతే ఉందో దానికి కాంపన్సేషన్ ఇవ్వలేక చేతులెత్తి జరిగింది. మళ్ళీ యనుమల రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆల్రెడీ ఆయన ఎంపీగా ఉన్నారు. ఇక్కడ మల్కాజ్గిరిలో ఉన్న సమస్యలన్నీ తెలుసు ఆయనకి. ఆయన ముఖ్యంగా ఈ సీఎం అయిన తర్వాత మైనంపల్లి హనుమంతరావు గారు వెళ్ళి అన్నగారిని అసెంబ్లీలో కావాలంటే చెక్ చేసుకోండి, ఆన్ రికార్డు అసెంబ్లీ ఛాంబర్లో కలిసి అన్న ఈ రోడ్లది పరిష్కారం కావాలి మాకు, మనం ఎప్పుడో 5-6 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాం, మీ దృష్టిలో కూడా ఉంది కాబట్టి కంపల్సరీ ఈ రోడ్లు మనం శాంక్షన్ చేయాలంటే రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎలివేటర్ కారిడార్స్ ఉన్నాయో ఆ ఆర్పి రోడ్ నుంచి మన ప్యారడైజ్ నుంచి మన షామీర్పేట